భారతీయ సినిమా చరిత్రలో సాంకేతికతంగా విశేష గుర్తింపు పొందిన చిత్రం కల్కి 2898 ఏడి భారీ విజయాన్ని సాధించింది. సుమారు 600 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూలు రాబట్టి సంచలనంగా నిలిచింది. ఈ విజయంతో చిత్ర సీక్వెల్ పై ప్రేక్షకులు, సినీ వర్గాలు ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం అందరి దృష్టి కల్కి 2 పైనే ఉంది. మొదటి భాగంలో సుమతి పాత్ర చుట్టూనే కథ సాగింది. ఆ పాత్రలో దీపికా పదుకొనే నటన ప్రశంసలు అందుకుంది. అయితే ఇటీవల సీక్వెల్లో దీపిక ఉండబోరన్న సమాచారం వెలువడింది. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో ఎవరు వస్తారన్న ప్రశ్న సినీ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీక్వెల్లో దీపికా స్థానంలో నటి సాయి పల్లవి నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తతో కల్కి 2 పై అంచనాలు ఒక్కసారిగా మరింత పెరిగాయి. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకునే సాయి పల్లవి సుమతి పాత్రల్లో కనిపిస్తే కథకు కొత్త కోణం వచ్చేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాత్రకు అవసరమైన భావోద్వేగ లోతును, సహజ నటనను ఆమె పండించగలరన్న నమ్మకం వ్యక్తమవుతుంది. సాయి పల్లవి కెరీర్ను పరిశీలిస్తే పాత్ర బలంగా లేకపోతే ఎంత పెద్ద అవకాశమైనా వదులుకుంటారన్న విషయం స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్తో పాటు ఇతర భారీ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కల్కి 2లో కీలక పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం నిజమైతే ఆ పాత్ర ఎంత బలంగా ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. ప్రతిష్టాత్మక నిర్మాణం సంస్థ వైజయంతి మూవీ బ్యానర్స్లో ఆమె భాగస్వామ్యం ఉంటే అది సినిమాకే కాదు ఆమె కెరీర్కు కీలక మైలురాయిగా నిలుస్తుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.